మరి ఆఫీసులో పంపులు మరి ఎలా పంపులు ఇచ్చారు మాకు నీళ్ళు ముంచే పంచాయతీ నీళ్ళు కరెంటు బిల్లు ఇవన్నీ ఎలా ఇచ్చారు? ఇలా అన్నీ ఉంటే ఎవరైనా ఏమనుకుంటారు ఇచ్చారు కదా, మరి ఇవన్నీ ఎలా వస్తాయి? మావి కాకపోతే మాకు ఎందుకు ఇస్తారు? ఆ లాయరు నా పేరు చెప్పడానికి వాడు నా మీద కుట్ర. ఎందుకంటే ఫస్ట్ మా అమ్మాయి ఇల్లు కట్టుకుంది, ఆ తర్వాత మేము కట్టుకున్నామని వాడు ఏమన్నాడు నిన్న కూడా వచ్చి, ఆ సురక శ్రీనివాసరావు అంటే వాడు ఏమన్నాడంటే మందిరమని కూల్చేసా, నిన్ను సమాధి చేస్తానన్నాడు. ఎవరిని సమాధి చేస్తాడు? నన్ను సమాధి చేస్తాడేమో, మేము సేవిస్తున్న దేవుడు వాడిని సమాధి చేస్తాడు, వాడు కుటుంబం అంతటి సమాధి చేస్తాడు, చేయకుండా ఉంటాడా? మరి అంత మాట అంటే మేము ఎలా తట్టుకోగలం చెప్పండి? సమాధి చేస్తాం కాడ మనుషులు పట్టుకొని నా కూతురు కుప్ప కూలిపోతే యాక్షన్ చేయమాకు అన్నారు. హాస్పిటల్ పెట్టని చూపిస్తాను రమ్మని బిల్లులు అడ్మిట్ చేసామో లేదు, డాక్టర్లు ఏమన్నారు మెంటల్ రియాక్ట్ వచ్చింది అమ్మాయి మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళన్నారు. అమ్మ 3 పిల్లలు నీకు చిన్న పిల్లలు, వాళ్ళు ఏమైపోతారు? నువ్వు వద్దు, నువ్వు కోలుకోవాలి, నువ్వు లేగు అని సాయంత్రానికి పంపించారు ఇంటికి. మేము తెలిసి కట్టుకున్నామా అంటావా? తెలిసి ఎందుకు ఎవరైనా కట్టుకుంటా? మీరు ఒక మాట చెప్పండి, తెలిసి ఎందుకు కట్టుకుంటాము? ఇంత నష్టపోతామని ఇష్టపడి కట్టుకుంటాము.